నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. తెనాలి నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న పంట కాలువల పరిశుభ్రత పనులను మంత్రి నాదెండ్ల మనోహర్ మంగళవారం పరిశీలించారు. బురిపాలెం, చక్రాయపాలెం, దావులూరు, కొల్లిపరలో పర్యటించి పంట కాలువల్లో జరుగుతున్న పూడికతీత పనులను పరిశీలించారు. పనులు ఏ మేరకు జరిగాయి, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తెనాలి నియోజకవర్గ పరిధిలో ₹1 కోటికి పైగా నిధులతో పంట కాలువల అభివృద్ధి పరచడం జరుగుతుందని, కొల్లిపర మండలంలో కూడా రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కాలువల మరమ్మతులను చేపడుతున్నట్లు చెప్పారు. డొంక రోడ్ల ప్రస్తావన రైతులు తన దృష్టికి తీసుకువచ్చారని, వాటి అభివృద్ధిని కూడా కృషి చేస్తామని తెలిపారు. తెనాలి నియోజకవర్గంలో పంట కాలువలపైన ప్రధానంగా దృష్టి సారించి ఎక్కడ కూడా రైతుకి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ప్రత్యేకంగా దిగువ ప్రాంతాల్లో దారి పొడుగున ప్లాస్టిక్, ఈ వ్యర్థాలు ఎక్కడికక్కడ కాలువల్లో ఆ ఫ్లో ఆగిపోతూ చాలా సమస్యలు వస్తున్నాయి అనేది మన దృష్టికి వచ్చింది. దానికి అనుకూలంగా నిన్న కూడా చెప్పాను నేను. తెనాలి మండలంలో దాదాపు ₹1,47,00,000 మనం 47 కిలోమీటర్లు పంట కాలువలపైన దృష్టి పెట్టి మరమ్మతులు చేపిస్తున్నాం. కొల్లిపర మండలంలో కూడా కొల్లిపర ఛానల్ కానివ్వండి, చక్రాపాలెం దగ్గర బురిపాలెం ఛానల్ కానివ్వండి, వీటి అన్నింటిపైన కూడా ఈరోజు గ్రామాల్లో పర్యటించి సమీక్షించుకున్నాం. రైతాంగం వీటితో పాటు డొంక రోడ్ల గురించి కూడా ప్రస్తావించారు. దాదాపు ₹10 కోట్ల ఈ సంవత్సరం మన నియోజకవర్గానికి డొంక రోడ్ల కోసం తీసుకొచ్చాం. అయితే ప్రాధాన్యత ఇచ్చుకొని ముందు పంట కాలువలపైన, దాని తర్వాత డొంక రోడ్లు ఏ విధంగా మనం మరమ్మతులు చేయగలుగుతాం, రైతుకు ఉపయోగపడుతుందో చూసి తప్పకుండా వాటి గురించి కూడా గ్రామాల వారీగా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ఖచ్చితంగా ముందుకెళ్తాం. ₹3 కోట్లతో అభివృద్ధి పరిచిన తెనాలి నారాకోడూరు రోడ్డును మంగళవారం మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్ వద్ద పూజా కార్యక్రమాలు జరిపి అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. గతంలో కనీసం గుంతలు కూడా పోడ్చలేని పరిస్థితి చూశాం. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన తరపున జగన్ నిద్ర మేల్కొనే విధంగా గుడ్ మార్నింగ్ పేరుతో అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక తొలి కేబినెట్ సమావేశం నుంచి రోడ్ల అభివృద్ధిపై ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. గతంలో గుంతలమయమైన రోడ్లతో ప్రయాణం కష్టతరంగా ఉండేదని, కూటమి ప్రభుత్వం వచ్చాక తక్కువ సమయంలో తెనాలి నుండి గుంటూరు, విజయవాడ చేరుకునేలా రోడ్లను అభివృద్ధి పరిచామని తెలిపారు. ఇంకా తెనాలి నియోజకవర్గ వ్యాప్తంగా రోడ్లను అభివృద్ధి పరిచామని, కొన్ని రోడ్లను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. సంక్షేమం, అభివృద్ధిలో ఎక్కడ రాజీ పడలేదని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కష్టకాలంలో పనులను అనుకున్న సమయానికి పూర్తి చేసిన R&B అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. గుంటూరు పట్టణం నుంచి తెనాలికి కలిపే రోడ్డు, ప్రధానమైన రోడ్డు నారాకోడు నుంచి తెనాలి వరకు, దీనికి గతంలో ఒక 5 సంవత్సరాలు కనీసం గుంతలు కూడా పూడ్చలేని పరిస్థితి మనం అందరం చూసాం. అదేవిధంగా తెనాలి నుంచి మందగిరికి వేయాల్సిన రోడ్డు కూడా ఎంత దారుణంగా వదిలేశారో దాని గురించి కూడా మనం చూసాం. అధికారం అనేది ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించాలి. మనకున్న అవకాశాన్ని మనం నిధులు తీసుకొచ్చి తప్పకుండా మన ప్రాంతాన్ని మనం కాపాడుకునే విధంగా, మరింత మెరుగైన సేవలు అందించే విధంగా అహర్నిశలో కృషి చేయాలి తప్ప ఏదో అహంకారంతో 4 ఉపన్యాసాలు ఇచ్చేసుకుని కాలం పూర్తి చేసుకుంటే అది కరెక్ట్ కాదు. ప్రజలు మన ఒక నమ్మకంతో ఎన్నుకున్నారు కాబట్టి మనం ఒక బాధ్యత చేయాలి. గతంలో జనసేన పార్టీ నుంచి మేము రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల దుస్థితి గురించి కనీసం ఈ వర్షాకాలంలో ఎట్లా ఉండేదో మీరు అందరూ చూశారు. ఒక తట్టెడు మట్టి కూడా తీసుకొచ్చి కూర్చున్న పరిస్థితులు మన రాష్ట్రంలో ఎక్కడ కూడా చూడలేదు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారిని నిద్ర లేపాలని గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనే ఒక కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజులు సోషల్ మీడియా ద్వారా చేపట్టిన కార్యక్రమం ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యపరిచింది. నిజంగానే కడపలో ఇట్లా ఉందా, అనంతపురంలో ఇట్లా ఉందా, శ్రీకాకుళంలో ఈ విధంగా ఉందా, తూర్పుగోదావరి జిల్లాలో ఈ విధంగా ఉందా, కృష్ణా జిల్లాలో ఈ విధంగా ఉందా అని ప్రజల్ని మరొకసారి వారికి తెలిపే విధంగా ఆ రోజు మేము చేసాం ఆ ప్రయత్నం. మొట్టమొదటి కేబినెట్ సమావేశం నుంచి కూడా ఖచ్చితంగా రహదారులని మనం జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి, ఇంప్రూవ్ చేయాలి. అన్యాయంగా 5 సంవత్సరాల నుంచి ఇబ్బంది పెట్టారని దానిపైన ముఖ్యమంత్రి గారు కూడా చాలా చొరవ చూపించి దీనిపైన దృష్టి సారించారు. పవన్ కళ్యాణ్ గారు ఆ సందర్భంలో గుర్తు చేశారు గతంలో మనం చేసిన ఉద్యమాన్ని. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా స్ఫూర్తిగా తీసుకుని ఒక త్వరితగతిన పూర్తి చేయాలనే ఆలోచనతో మనం ఆ రోజున ఆలోచించాం. కానీ నిధుల కొరత, రోడ్ల ఎస్టిమేషన్ కూడా సరిగా లేదు. ఇంతకుముందు డిఈ గారు చెప్పినట్టు
కాంట్రాక్టర్లు కూడా నేను తప్పు పట్టలేను. ఎందుకంటే వాళ్ళు 5 సంవత్సరాల నుంచి వాళ్ళు చేసిన పనులకి బకాయిలు భయంకరంగా మిగిలిపోయినాయి. ప్రభుత్వం చెల్లించాల్సిన సమయంలో వాళ్ళకి చెల్లించలేదు. సమయం కాదు కదా, వాళ్ళు పాపం వడ్డీలకి తెచ్చుకున్న ఆ రుణాలతోటి వాళ్ళు చేసిన పనులు కూడా మాత్రం కూడా వాళ్ళని ప్రోత్సహించలేదు. కాబట్టి వాళ్ళు కూడా చాలా సందర్భాల్లో మొండిగా మేము చేయలేము, మాకు టెండర్ వచ్చింది, మేమే కాంట్రాక్టర్ కానీ మేము పనులు చేయలేదు ఎందుకంటే పాత బకాయిలు మాకు చెల్లించిందో మాకు ఇబ్బంది పడతామని చెప్పారు. ప్రజలందరికీ ఎన్నికలప్పుడు, ఎన్నికలు అయిన తర్వాత కూడా నేను మాట ఇచ్చాను, మొట్టమొదటి రోడ్డు మనం చేపట్టబోయేది తెనాలి నుంచి మంగళగిరి రోడ్ అని. సో దానికి కూడా ఏంటంటే కేవలం గుంతలు పూడ్చే కార్యక్రమం కాదు, ఖచ్చితంగా ఆ రోడ్ని పునర్నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో దాదాపు 5,50,00,000 రూపాయలతోటి ఆ రోడ్డు పనులు పూర్తి చేశాం. తెనాలి నుంచి నారాకోడు వరకు రోడ్డు కూడా మీరు చూశారు. అందరికొద్దురు దాటగానే ఏ విధంగా యాక్సిడెంట్లు జరిగేవో, సన్నం జాడలు కూడా ఎవరైతే ఎంత అధ్వానంగా రోడ్డు ఉండేదో, ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంతో మంది బిడ్డలు పాపం చదువుకోవడానికి కోసం, ఉద్యోగాల కోసం ఇతర పట్టణాలకి వెళ్ళొస్తుంటే వాళ్ళ పడిన ఇబ్బందులు, ఆ కుటుంబంలో జరిగిన ఆ ప్రమాదం వల్ల వాళ్ళ బాధ వర్ణాతీతం. కట్టగలం దగ్గర ఎన్నో ప్రమాదాలు జరిగాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మన దూరదృష్టితో కార్యక్రమం చేయాలని ఈ 3,50,00,000 రూపాయలతోటి తెనాలి నుంచి నారాకోడు రోడ్డు నిర్మాణం కూడా, అది కూడా కేవలం గుంతలు పూడ్చడం కాదు, పునర్నిర్మాణం చేశాం ఆ రోడ్డు కూడా. అదేవిధంగా గుంటూరు నుంచి హనుమాన్ పాలెం వెళ్లే రోడ్డు, అక్కడ కూడా కాంట్రాక్టర్ సమస్య, ఆ సమస్య ఈ రోజుకి ఉంది. మరి డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఎప్పుడు చదువు చూపించి దాన్ని పరిష్కరిస్తారు. కానీ ప్రస్తుతం కాజీపేట వరకు 3 కోట్ల రూపాయలతో ఆ వర్క్ పూర్తి చేశాం. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, కౌన్సిలర్లు మానసారెడ్డి, జైపాల్, RNBఈ, డిఈలు, పురపాలక సంఘ అధికారులు పాల్గొన్నారు. ఆయన ఆధ్వర్యంలోనే జరిగే అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజున మనం చూస్తున్నాం. ఇలా గురిపాలెం రోడ్ అయితే కానీ, బోస్ రోడ్ అయితే కానీ, ఇలాంటి ఎన్నో అభివృద్ధి తెనాలి పట్టణాన్ని ఇంకా మరింతగా అభివృద్ధి తీసుకెళ్తున్నందుకు చాలా ధన్యవాదాలు సార్. తప్పకుండా పార్టీలో అతీతంగా మేము తప్పకుండా ఉంటాము సార్. మాకు తెనాలి పట్టణాన్ని అభివృద్ధిలో మాలో కూడా మేము కూడా ఎంతో కొంత న్యాయం చేయాలనేది మా ఆశయం కదా సార్. తప్పకుండా మీ సపోర్ట్తో ఇంకా మరింతగా అభివృద్ధి వైపు తీసుకెళ్తానని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఇది గత 5 సంవత్సరాలుగా ఎంతో ఇబ్బందికరంగా ఉన్న ఈ తెనాలి నారాకోడు రోడ్డు అసలు వాహనదారులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. గుంతలతోటి ఎన్నో ప్రమాదాలు, యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. పేరెంట్లు రాని పరిస్థితిలో, కాంట్రాక్టర్ ముందుకు రాని పరిస్థితిలో మన సార్ కాంట్రాక్టర్ పిలిపించి ఎంతో ఒత్తిడి చేసి ఈ పనిని త్వరితగతిన పూర్తి చేసినాము. నియర్లీ 4.4 KMs 300 lakhs తోటి ఇప్పుడు ప్రజలు ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా ఫ్రీగా పోతున్నారు. సార్ కృషి వలన మనం అతి తొందరలో పూర్తి చేసుకోగలిగినాము. చినిగిన బూట్లు, జిప్పులు పనిచేయని బ్యాగులు, నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా గత ప్రభుత్వం జగనన్న విద్యా కిట్లు పేరుతో విద్యార్థులను మోసం చేయడమే కాక ఆ పథకం పేరుతో అడ్డగోలు అవినీతికి పాల్పడిందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. మంగళవారం చెంచిపేట KSM పాఠశాలలో సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లను పంపిణీ నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా హాజరై 500 మంది విద్యార్థులకు విద్యామిత్ర కిట్లను అందజేశారు. అదేవిధంగా 2025 10వ తరగతి పరీక్షల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు 31వ వార్డు కౌన్సిలర్ మానసారెడ్డి సహకారంతో మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం విద్యాశాఖ నుండి రాష్ట్ర వ్యాప్తంగా 34,000 కోట్ల నిధులను వెచ్చిస్తున్నట్లు చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏ విధంగా విద్యార్థులను మోసం చేసి జగనన్న పేరుతో విద్యా కిట్లు ఏ విధంగా పంపిణీ చేశారో ప్రజలందరికీ తెలుసన్నారు. మంగళగిరిలో స్వయంగా 100 కోట్లు ఈ పథకానికి సంబంధించి అవినీతి నగదును ఎన్ఫోర్స్మెంట్ స్వాధీనం చేసుకుందని గుర్తు చేశారు. చినిగిన బూట్లు, జిప్పులు పనిచేయని బ్యాగులు ఇవ్వడమే కాక నాణ్యతలో ప్రపంచంలో ఎక్కడా ఇవ్వని విధంగా విద్యా కిట్లు అందజేశామని ప్రకటనల ద్వారా చెప్పారు తప్ప క్షేత్రస్థాయిలో అది ఎక్కడ జరగలేదని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి మొదటి సంవత్సరం పూర్తి చేసుకుని 2వ సంవత్సరంలోకి అడుగు పెట్టిందని, మొదటి సంవత్సరం సంక్షేమం అభివృద్ధి మీద దృష్టి సారించామని, 2వ సంవత్సరం విద్య, వైద్య రంగాల అభివృద్ధిపై దృష్టి సారిస్తామని తెలిపారు. రానున్న కాలంలో ప్రభుత్వ పాఠశాలలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించి ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దుతామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాష్ట్రంలో సుమారు ప్రతి సంవత్సరం విద్యాశాఖ ద్వారా 34,000 కోట్ల రూపాయలు మనం వెచ్చిస్తూ ఉంటాం. అయితే పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు పెరగాలి. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలతో పోల్చుకుంటే
100% మనకున్న ఫ్యాకల్టీ కానివ్వండి, మనకున్న ఈ మౌలిక సదుపాయాలు కానివ్వండి, ఎక్కడైనా సరే పోటీ పెట్టినప్పుడు మనమే ముందుంటాం. చాలా దశాబ్దాల నుంచి ప్రైవేట్ పాఠశాలలు రావడం, అక్కడ ఏదో బాగా చెప్పేస్తారు, ప్రత్యేకంగా ఇంగ్లీష్ మీడియం బాగా చెప్తారనే ఉద్దేశంతో తల్లిదండ్రులు కూడా మన సమాజంలో ఉన్న ప్రెషర్ వల్ల ఎక్కువగా మన బిడ్డల్ని మన ప్రైవేట్ పాఠశాలకు పంపిస్తూ ఉంటాం. కానీ ఒక తపనతోటి విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత నారా లోకేష్ గారు మన రాష్ట్రంలో ప్రత్యేకంగా మనం ఈ రోజున భారతదేశంతో పోల్చుకుంటే అక్షరాస్యత మనం ఇంకా తక్కువగా ఉన్నాం. 67% ఉన్నాం మనం. కేరళ లాంటి రాష్ట్రంలో అది దాదాపు 90% చేరింది. సో మనం కూడా మన రాష్ట్రంలో ఇంకా ఎదగాలి అన్నప్పుడు ఖచ్చితంగా ఫోకస్డ్గా కొన్ని మార్పులు తీసుకురావాలి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా బిడ్డల్ని మోసం చేసి జగనన్న విద్యా కిట్లని ఆ రోజున వాళ్ళు పంపిణీ చేశారో మీరు చూశారు. అడ్డగోలుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటే స్వయంగా మంగళగిరిలో 100 కోట్ల రూపాయల క్యాష్ పట్టుకుంది ఆ ట్రాన్సాక్షన్. మంత్రివర్గం, ముఖ్యమంత్రి గారు నేను ప్రెస్ మీట్లు పెట్టి పదే ఎందుకంటే తల్లిదండ్రులు చూపించేవాళ్ళు చినిగిపోయిన బూట్లు, ఆల్రెడీ జిప్పులు పనిచేయని బ్యాగులు, నాణ్యత ఏమాత్రం లేకపోయినా దానికి అప్పుడు ఒక అద్భుతమైన ఐఏఎస్ ఆఫీసర్ ఉండేవాడు, ఇబ్బంది పెట్టేవాడు. ఏ విధంగా క్వాలిటీలో ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా క్వాలిటీని మేము తీసుకొచ్చామని ప్రెస్ మీట్ల ద్వారా పెద్ద మాటలు చెప్పారు తప్ప వాస్తవంగా క్షేత్రస్థాయిలో లేదు. నేను ఈ సంవత్సరం తెనాలి నియోజకవర్గంలో ఫస్ట్ ఇయర్ అంతా రోడ్ల పైన దృష్టి సారించాం, సంక్షేమ పైన దృష్టి సారించాం. 2వ సంవత్సరంలో ఎంటర్ అయ్యాం కాబట్టి నేను మాటిస్తున్నాను మా ప్రజలందరికీ, ఈ సంవత్సరం నేను ఫోకస్ చేసేది, నిధులు తీసుకొచ్చేది, మన సర్వీస్ డెలివరీ ఇంప్రూవ్ అయ్యేది ఫస్ట్ ప్రయారిటీ నేను ఇచ్చేది మన పాఠశాలకి, ప్రభుత్వ పాఠశాలకి. 2వ ప్రయారిటీ నేను ఇచ్చేది మన హాస్పిటల్స్కి. ఎందుకంటే విద్యా వైద్యం 2 ఉంటే ప్రతి కుటుంబంలో కూడా ఒక భరోసా మిగులుతుంది. ఒక మంచి ఆరోగ్యం ఇవ్వగలిగితే మనం ఇంకా ఎక్కువ సంవత్సరాలు మనం పనిచేయగలుగుతాం. ఆ 173లో 110 మంది ప్రైవేట్ విద్యార్థులు, 63 మాత్రం ప్రభుత్వ పాఠశాలలు. నేను ఇమీడియట్గా కలెక్టర్ గారు చెప్పాను, నెక్స్ట్ ఇయర్ మన టార్గెట్ ఆ సంఖ్య రివర్స్ అవ్వాలి. ప్రభుత్వ పాఠశాల నుంచి 110 అవ్వాలి, మన ప్రైవేట్ పాఠశాల నుంచి 63 అవ్వాలి తప్ప ఈ విధంగా మాత్రం మనం ఈ సంవత్సరం ఒప్పుకునే పరిస్థితి లేదు. తెనాలి కొలిపర కలిపి 22,383 విద్యార్థులకు మనం 32 కోట్ల రూపాయలు మనం అందించగలిగాం. అంటే కొలిపర మండలం, తెనాలి మండలం, తెనాలి మున్సిపాలిటీ 3 కలుపుకుంటే మనం మన నియోజకవర్గంలో 22,283 విద్యార్థులకు మనం 33 కోట్ల రూపాయలు మనం అందించగలిగాం తల్లికి వందనం ద్వారా. సో బాలికల కోసం మన నియోజకవర్గంలో 10 మనం గుర్తించాం. తెనాలి నియోజకవర్గంలో కొత్తగా మహిళలకి మనం, ఆడపిల్లలకి మనం టాయిలెట్స్ కట్టించబోతున్నాం. అదేవిధంగా ఈ స్కూల్లో కూడా ఉన్న వ్యవస్థని మరొకసారి క్షుణ్ణంగా పరిశీలించి మనం మున్సిపాలిటీ నుంచి చైర్పర్సన్ గారిని కూడా కోరుతున్నాను. నేను రక్షిత మంచినీటి పథకం సరిగ్గా లేదని చెప్పారు, టాయిలెట్ సరిగ్గా లేవని చెప్పారు, కాంపౌండ్ వాల్ నిర్మాణం కూడా కొంత పూర్తి చేయాలని చెప్తున్నారు. తప్పకుండా దానికి ప్రయారిటీ ఇచ్చి ఈ విద్యా సంవత్సరంలోనే ఈ పనులన్నీ పూర్తి చేసుకునేటట్టు దానికి సరిపడా నిధులు మన మున్సిపాలిటీ నుంచి కేటాయించి ఒక ప్రయారిటీ ఇచ్చి మనం ముందు తీసుకెళ్ళగలుగుతాం. సో జూలై 5న జరగబోయే పీటీఎం మీటింగ్లో మీరందరూ కూడా పాల్గొనండి. 41,000 పాఠశాలకు 3,900 సంక్షేమ హాస్టల్స్కి కష్టపడి పండించిన మన రైతాంగం ఎవరైతే స్పందించి ఆ రోజున బయట అమ్మబాకండి, ప్రభుత్వానికి ఇవ్వండి మీరు మీ కష్టపడి పండించిన ధాన్యాన్ని, ఎందుకంటే మన బిడ్డలకి మనం ప్రసాదించవచ్చు అనే మాట చెప్పగానే గుంటూరు జిల్లాలో, బాపట్ల జిల్లాలో, నెల్లూరు జిల్లాలో, అన్నమయ్య జిల్లాలో, చిత్తూరు జిల్లాలో చాలా మంది రైతులు ముందుకొచ్చి దాదాపు 2,50,000 మెట్రిక్ టన్నులు ధాన్యం ప్రభుత్వానికి తక్కువ రేటుకి మన బిడ్డల కోసం ఇస్తున్నట్టు వాళ్ళు అందించారు. సో కొంచెం రీడిజైన్ చేద్దాం మనం ఈ స్కూల్ని. మీరు కొంచెం ఫోకస్ చేసి ఒక క్లియర్ ప్లాన్ ఒకటి ఇవ్వండి మా అసిస్టెంట్ కమిషనర్ గారికి. మీరు కూడా బాధ్యత తీసుకోండి. మనం ఏ విధంగా మార్పు తీసుకొద్దాం డిస్కస్ చేసి ఒకసారి చైర్పర్సన్ గారితో మనం కన్సల్ట్ చేసి అది మనం ఇద్దాం. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, స్కూల్ హెచ్ఎం రాజారెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, కౌన్సిలర్లు మానసారెడ్డి, జైపాల్, మండల విద్యాశాఖ అధికారులు ఎం లక్ష్మీనారాయణ, జయంత్ బాబు, విద్యా కమిటీ చైర్పర్సన్ మేరీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. Today we are very happy and thankful to our Minister Sir for issuing Sarvepalli Radhakrishna Vidyardhi Mitra Kanuka
at the beginning of the academic year. We have also received Talliki Vandanam amount right from the beginning of the academic year. We are very happy to get nutritious, tasty and delicious food with Sona rice in the name of Dokka Sitamma midday meals. We are very thankful to our మనందరికీ తెలుసు ఫాదర్ ఆఫ్ ద నేషన్ ఎవరండి? మహాత్మా గాంధీ గారు. కానీ ఇవాళ నేను చాలా ప్రౌడ్గా కాన్ఫిడెంట్గా చెప్తున్నాము, మన ఫాదర్ ఆఫ్ తెనాలి స్టేట్ మిస్టర్ నాదెండ్ల మనోహర్ గారు. సార్ దగ్గర ఉండి నేను 1 year ఏం అర్థం చేసుకున్నానంటే, సార్తో ట్రావెల్ చేస్తే కంపల్సరీగా యాటిట్యూడ్ కరెక్షన్ ఉంటుంది, బిహేవియర్ కరెక్షన్ ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ కరెక్షన్ ఉంటుంది, మనం కూడా సెల్ఫ్ గెయిన్ అవుతాము. సో చాలా ధన్యవాదాలు సార్కి. అట్లానే ఇంత షార్ట్ టైంలో ఇంత ప్రోగ్రామ్ స్కూల్ వాళ్ళు కండక్ట్ చేసినందుకు కూడా చాలా ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. రైతులకు భరోసా కల్పించే విధంగా కూటమి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మంగళవారం కొల్లిపర పాలకేంద్రం కళ్యాణ మండపంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రి నాదెండ్ల మనోహర్ హాజరై రైతులకు వ్యవసాయ యంత్ర పరికరాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలో రైతును ఆదుకునేందుకు అనేక కార్యక్రమాలు ప్రవేశపెట్టినట్లు చెప్పారు. 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిన ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్నారు. గత ప్రభుత్వం ధాన్యం కొనుగోలు పేరుతో చేసిన 1600 కోట్ల అప్పును కూటమి ప్రభుత్వం ఏర్పడి నెలలోపు తీర్చినట్లు చెప్పారు. అధిక దిగుబడులు వచ్చే విధంగా రైతులు సాగు చేపట్టాలన్నారు. కనీస మద్దతు ధర కల్పించి ప్రతి రైతుకు అండగా ఉంటామన్నారు. అదేవిధంగా రానున్న వారం రోజులలో కొల్లిపర మండల పరిధిలో 7,000 మందికి అన్నదాత సుఖీభవ పథకం కింద నగదు జమ చేయనున్నట్లు తెలిపారు. అధికారులు పార్టీలకు అతీతంగా పనిచేయాలని చెప్పారు. ఈ పంట నమోదు ఇంకా జరగవలసి ఉందని, దానిని కూడా పూర్తి చేయాలని, కౌలు రైతుల వివరాలు సేకరించాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. సబ్సిడీపై రైతులకు అవసరమైన యంత్ర పరికరాలను అందిస్తున్నట్లు చెప్పారు. గతంలో కొల్లిపర ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొదటి స్థానంలో ఉండేదని, మరలా దాన్ని సాధించేందుకు అందరం కలిసికట్టుగా పనిచేద్దామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు. సంవత్సరం కాలం ఎవరు ఊహించని విధంగా మనం ఒక కొత్త ఆలోచనతోటి చొరవ చూపించి ప్రత్యేకంగా ధాన్యం కొనుగోలు విషయంలో కానివ్వండి, గత ప్రభుత్వం ఎవరైతే రైతుల్ని మోసం చేసి బకాయి రోజులు వెళ్ళిపోయిందో వాటి విషయంలో కూడా మొదటి రోజు నుంచి కూడా మేము చిత్తశుద్ధితో పనిచేస్తూ వచ్చాం. ఆ ప్రభుత్వం మరి వాళ్ళు కాలం పూర్తి చేసుకుని వెళ్ళిపోయారు. మన కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందు రైతుల్ని ఆదుకుందాం అనే ఆలోచనతో ఈ 1674 కోట్ల బకాయిలు కూడా నెల రోజుల్లోనే తీర్చే విధంగా కార్యాచరణ సిద్ధం చేసుకున్నాం. ధాన్యం కొనుగోలు విషయంలో కూడా మేము చూసాం. మొట్టమొదటిసారి మనం ఆంధ్రప్రదేశ్లో దాదాపు 70 లక్షల మెట్రిక్ టన్నులు కనీస మద్దతు ధరకి కొన్న ఏకైక ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం. కొన్నవే కాదు, ఆ రైతుల ఖాతాలోకి 24 గంటల లోపే 12,800 కోట్ల రూపాయలు మనం జమ చేశాం. ఖరీఫ్లో కొంతవరకు మన దగ్గర చాలా మంది రైతులు అప్పటికే స్థానికంగా ఉన్న సమస్యలతో మీరు గతంలో మీకున్న అలవాటు ధనాలకు ఇచ్చారు. ధనాలతో పాటు స్థానికంగా ఉన్న ఈ మిల్లుల ద్వారా వాదాలనే అమ్మాలనే ఒక ఆలోచనతో మీరు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. కానీ మిమ్మల్ని అందరిగా నేను కోరుతున్నాను, ఏ విధంగా ఉపయోగపడిందో మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ రోజు మన పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం కింద మన బిడ్డలందరికీ మనం పీపీటీ సోనా బస్సులు ఇవ్వగలుగుతున్నామంటే ఆ రోజున వర్షాలు పడుతున్న తరుణంలో మీరందరూ కూడా ఆందోళన చెంది మన గుంటూరు, బాపట్ల జిల్లా, అదేవిధంగా నెల్లూరు జిల్లాలో చాలా మంది రైతులు ప్రభుత్వానికి అమ్మారు. కాబట్టి మనం ఈ రోజు మన బిడ్డలకి ప్రభుత్వ పాఠశాలలో దొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితోటి మనం ఈ మధ్యాహ్న భోజన పథకం మనం అందించగలుగుతున్నాం. 24 గంటల్లోనే మీ ఖాతాలో డబ్బులు జమ చేశాం. అది మామూలు విషయం కాదు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా 12,800 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేశాం. ఈరోజు ప్రభుత్వం ఖచ్చితంగా మీకు కనీస మద్దతు ధర ఇచ్చేటట్టు ఇవ్వడమే కాకుండా మీకు డబ్బులు 24 గంటల లోపే ఎప్పుడైతే మీరు పారదర్శకంగా నిజాయితీగా మీ దగ్గర మేము తీసుకున్న ధాన్యానికి స్లిప్ రేజ్ చేసి కల్లాల దగ్గర ఉంచడానికి మిల్లు తీసుకెళ్లి మిల్లులో 4 గంటల కన్నా ఎక్కువ సమయం వెచ్చించకుండా ఇమీడియట్ గా మీకు అందించే కార్యక్రమాలు మీరు దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలి. అది మీ మంచి కోసం, మన రాష్ట్రం, మన దేశం కోసం, మన భవిష్యత్తు కోసం. ఎందుకంటే మీరు కష్టపడించిన ధాన్యాన్ని మన మిల్లుకి ఇస్తే ఆ మిల్లు ద్వారా మన బిడ్డలకి మనం
బియ్యం అందించి పౌష్టికాహారం అందించగలుగుతాం. సూపర్ 6లో మీ అందరికీ కూడా చెప్పాం, ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఉన్న చదువుకునే విద్యార్థికి ఎంతమంది బిడ్డలు ఉన్నా సరే, గతంలో లాగా ఒక బిడ్డ కుటుంబానికి కాదు, ఎంతమంది విద్యార్థులు ఉన్నా వాళ్ళందరికీ కూడా 15,000 రూపాయలు చొప్పున ఇస్తా ఉన్నాం. ఇచ్చిన మాట మేరకు మనం మీరు చూసిన రాష్ట్ర వ్యాప్తంగా 10,019 కోట్ల రూపాయలు ఒకేసారి 68 లక్షల మంది పిల్లలకి మన విద్యార్థులకు ఆ తల్లుల ఖాతాలోకి డబ్బులు జమ చేస్తాం మన తల్లిదండ్రుల కార్యక్రమం ద్వారా. రాబోయే వారం 10 రోజుల్లో మీ అందరికీ కూడా ఎదురు చూస్తున్న రైతాంగం ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీభావ కింద 7,800 మందికి మన కొలిపరి మండలంలోనే మనం నిధులు అందించబోతున్నాం. 20,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి సంయుక్తంగా మీకు 3 విడతల్లో ఆ డబ్బులు పడినట్టు ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకుని క్యాబినెట్ తీర్మానం చేశాం. తప్పకుండా మీకు మీ ఖాతాలో ఆ డబ్బులు అందించే విధంగా చేస్తాం. ఈ రోజు వ్యవసాయ పరికరాలు మనం ఏ విధంగా రైతుకి మేలు చేయాలని గతంలో మనం ఇక్కడే ఈ పాల కేంద్రంలోనే అనేక కార్యక్రమాలు చేసుకునే వాళ్ళం. గతంలో 5 సంవత్సరాలు మానేశారు, ఎవరు పట్టించుకోలేదు. సబ్సిడీ రూపంలో మీకు ఇవ్వాల్సిన యంత్రాలు, పైవాల్ స్ప్రేయర్లు కానివ్వండి, రోటావేటర్లు కానివ్వండి, డ్రిప్ ఇరిగేషన్ కోసం పైపులు కానివ్వండి, లేదా చిన్న ట్రాక్టర్లు, అటువంటి యంత్రాలు ఏది కూడా గతంలో మనకి సబ్సిడీ రావాల్సిన విషయంలో జాప్యం జరిగేది కాదు. ఈసారి మొట్టమొదటిసారి ఇప్పుడు మీరే చూస్తున్నారు. ఈ రోజున 26 లక్షల రూపాయలు మనం సామాగ్రి కొనుగోలు చేస్తే ప్రభుత్వం నుంచి 10,40,000 రూపాయలు సబ్సిడీ మన రైతులకి ఈ రోజున ఇస్తున్నాం. ఈ ఒక్క రోజు సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.